ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 12 సర్కిల్స్లోని ఎక్సర్సైజ్ 12.5 నుండి క్వశ్చన్స్ చూస్తున్నాము. ప్రీవియస్ వీడియోలో 3rd క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు 4th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. ప్రూవ్ దట్ ఏ సైక్లిక్ రాంబస్ ఈజ్ ఏ స్క్వేర్ అన్నాడు. ఇక్కడ మనకి ఏమన్నాడు, సైక్లిక్ రాంబస్, ఇక్కడ ఏబిసిడి అనేది సైక్లిక్ రాంబస్ అన్నాడు. ఇది మనకి స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో స్క్వేర్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఒక్కొక్క యాంగిల్ కూడా ఎన్ని డిగ్రీస్ ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాలని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో మరి ఎలా సాల్వ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. లెట్ ఏబిసిడిబిఏ సైక్లిక్ రాంబస్. ఓకేనా. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, రైట్, టు ప్రూవ్ దట్ ఏబిసిడి ఈజ్ ఏ స్క్వేర్. ఓకేనా. సో ఫస్ట్ ప్రూఫ్ రాద్దాం చూడండి. ఏబిసిడి అనేది సైక్లిక్ రాంబస్ అనేది మనకి ఇచ్చారు కదా. సో సైక్లిక్ రాంబస్ అంటే ఇప్పుడు సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ అంటే 4 సైడ్స్ ఉన్నవన్నీ కూడా క్వాడ్రిలేటరల్స్ కిందికి వస్తాయి. సో అవి ఏవైనా కావచ్చు, రెక్టాంగిల్, స్క్వైర్, రాంబస్, ట్రెపీజియము, సో పారలోగ్రామ్, ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరల్స్ కిందికి వస్తాయి. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ ఏంటి, సైక్లిక్ రాంబస్ అన్నాడు. సో సైక్లిక్ రాంబస్ అంటే మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్కి కండిషన్ ఏంటి అంటే దాంట్లో ఏవి ఈక్వల్ అవుతాయి, ఆపోజిట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతాయి, సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి కదా. సో ఇక్కడ సైక్లిక్ రాంబస్లో కూడా ఈ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి వాటి యొక్క సమ్ అనేది 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. సో 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ ఏముంది, యాంగిల్ ఏ, యాంగిల్ సి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 180 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా. సో అలానే యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి కూడా ఎంత అవుతుంది, 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఒకసారి చూడండి ఎలా రాయాలనేది. ఏబిసిడి ఈజ్ ఏ సైక్లిక్ రాంబస్. The opposite angles are supplementary. Angle A plus angle C is equal to 180 degrees. Okay now. Angle A plus angle C is equal to 180 degrees. సో కాకపోతే మనకి రాంబస్లో ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి, అంతే కదా. రాంబస్లో అన్ని యాంగిల్స్ కూడా ఈక్వలే ఉంటాయి, అలానే ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వలే కదా. సో అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఇక్కడ రాద్దాము. బట్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ ఈక్వల్. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఫ్రమ్ 1 and 2 we can write యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 కదా. సో యాంగిల్ ఏ అలానే రాసి సి ప్లేస్లో కూడా యాంగిల్ ఏనే రాద్దాం. ఓకేనా. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ అంటే 2 యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180/2 అంటే 290 = 180 అంటే 90 డిగ్రీస్ వచ్చింది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 90 డిగ్రీస్ వచ్చింది. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అనుకున్నాం కదా ఇంతకుముందు. అలాంటప్పుడు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అని ప్రూవ్ అయ్యాయి, 90 వచ్చింది. సో నెక్స్ట్ యాంగిల్ బి, యాంగిల్ డి కూడా రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ అనేవి సప్లిమెంటరీ అన్నాం కదా. సో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. బట్ ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ ఈక్వల్. అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. ఓకే. సో యాంగిల్ బి ప్లస్ డి ప్లేస్లో కూడా యాంగిల్ బిఏ రాద్దాం, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు 2 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 180/2. ఓకేనా. సో 180/2 అంటే 290. ఓకే. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చింది. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి కదా. అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత అవుతుంది, 90 డిగ్రీసే అవుతుంది. ఓకేనా. సో దేర్ ఫోర్
యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకేనా? సో అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్ వచ్చాయి, అలానే 90 degrees వచ్చింది. సో 90 degrees వచ్చింది అంటే దేర్ఫోర్ ఏబిసిడి అనేది ఏమవుతుంది, ఇస్ ఏ స్క్వైర్. ఏబిసిడి ఈజ్ ఏ స్క్వైర్, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? సో అదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది ఆ స్క్వైర్ అని. ఓకే, సో నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. లాస్ట్ క్వశ్చన్ ఇది 12.5లో. ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రా ఏ సర్కిల్ అండ్ ఇన్స్క్రైబ్ ద ఫిగర్ గివెన్. ఇఫ్ ఏ పాలిగాన్ ఆఫ్ ద గివెన్ టైప్ కాంట్ బి ఇన్స్క్రైబ్డ్, రైట్ నాట్ పాసిబుల్ అన్నాడు. సో ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇచ్చి ఈ సర్కిల్లో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఫిగర్స్ని ఇన్స్క్రైబ్ చేయమన్నాడు. ఇన్స్క్రైబ్ అంటే దాని లోపల ఉండేలాగా డ్రా చేయాలి మనం. సో అక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, కొన్ని పాలిగాన్స్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చాడు, రెక్టాంగిల్ ఒకటి ఇచ్చారు, ట్రెపిజియం ఇచ్చారు, అబ్ట్యూస్ ట్రయాంగిల్ ఇచ్చారు, అక్యూట్ ఐసోసెలస్ ఇచ్చాడు, క్వాడ్రిలేటరల్ అనేది. ఇక్కడ మనకి కొన్ని 5 ఫిగర్స్ దాకా ఇచ్చాడు. సో వాటిని మనం ఇన్స్క్రైబ్ చేయాలన్నమాట, అంటే సర్కిల్ లోపల వచ్చేలాగా డ్రా చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ రెక్టాంగిల్ ఇచ్చారు చూడండి. సో రెక్టాంగిల్ ఎలా డ్రా చేస్తాం మనం, ఫస్ట్ ఇందులో సెంటర్ ఇది ఓ. ఓకే, సో రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి, అంతే కదా. ఓకేనా? దీనికి పేరు రాదు, ఏ బి సి డి. ఓకే, సో ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము, బీడీ అనే సైడ్ వచ్చేసి 3 centimeters ఉంది. సో ఇది 3 అంటే ఇది కూడా 3 centimeters. నెక్స్ట్ ఇక్కడ సిడి ఎంత తీసుకున్నాం, 5 ఉంది. సో ఇది కూడా 5 centimeters ఉంటుంది. ఓకేనా? సో రెక్టాంగిల్ అనేది డ్రా చేసాం. నెక్స్ట్ ట్రెపిజియం డ్రా చేయమన్నాడు. సో ట్రెపిజియం అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఎలా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ఓకేనా? సో ప్యారలల్గా ఉండేలాగా తీసుకోవాలి, సెంటర్ ఓ. ఓకే, సో ప్యారలోగ్రామ్ కదా, ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్గా ఉండాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఒకటి తీసుకున్నాం. ఓకేనా? స్టెప్ అయింది. ఓకే, పి క్యూ ఆర్ ఎస్. ఓకేనా? సో ట్రెపిజియం అనేది కూడా డ్రా చేసాం. సో నెక్స్ట్ అబ్ట్యూస్ ట్రయాంగిల్ అన్నాము. సో అబ్ట్యూస్ ట్రయాంగిల్ అంటే ఏంటి, 90 degrees కన్నా ఎక్కువ ఉండాలి యాంగిల్. ఓకేనా? సో అది ఎలా డ్రా చేస్తాం మనం 90 degrees కన్నా అంటే, ఒకసారి చూడండి, ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాం. ఓకేనా? ఏ బి సి. ఓకే, ఇక్కడ యాంగిల్ 90 degrees కంటే ఎక్కువనే ఉంటుంది కదా. సో ఇది అబ్ట్యూస్ ట్రయాంగిల్. సో నెక్స్ట్ ఏ నాన్ రెక్టాంగులర్ పాలోగ్రామ్ అని ఉన్నాడు. సో ఇది మనకి డ్రా చేయడానికి రాదు సర్కిల్లో. సో అది ఇక్కడ ఏం రాద్దాము, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని రాస్తే సరిపోతుంది. కెనాట్ బి ఇన్స్క్రైబ్డ్ ఎస్. ఓకే, ఓకేనా? సో నెక్స్ట్ దీనిలో 5th వన్ ఏమి ఇచ్చాడు, అక్యూట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు. సో అక్యూట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 sides అనేవి ఈక్వల్ ఉండేలాగా డ్రా చేయాలి. ఓకే, ఒకసారి చూడండి ఎలా డ్రా చేయాలనేది. ఈ 2 sides ఈక్వల్ ఉండాలి. ఏ బి సి. ఓకే, ఈ 2 sides కూడా ఈక్వల్
ఐసోసెలస్ ట్రయాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏ క్వాడ్రిలేటరల్ పీక్యూఆర్ఎస్ విత్ పిఆర్ యాజ్ ఏ డయామీటర్ అన్నాడు. ఇక్కడ పీక్యూఆర్ఎస్ అనేది క్వాడ్రిలేటరల్ అన్నాడు, పిఆర్ అనేది డయామీటర్గా తీసుకోమన్నాడు. సో సెంటర్ ఓ తీసుకున్నట్లయితే సెంటర్ నుండి పోయే లైన్ అనేది ఏమవుతుంది, డయామీటర్ అవుతుంది. సో ఇక్కడ మనం దీని నుంచి తీసుకుందాం, డయామీటర్ తీసుకుందాం పిఆర్. ఓకేనా. సో మనం ఇప్పుడు క్వాడ్రిలేటరల్ డ్రా చేయాలి. ఇక్కడ పిఆర్ తీసుకున్నామంటే ఇంకెక్కడైనా సర్కిల్ పైన వేరే యాంగిల్స్ కూడా తీసుకుందాం. ఇక్కడ క్యూ తీసుకుందాం, ఎస్ తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు వీటిని జాయిన్ చేద్దాము. పిఎస్ ఎస్ఆర్ క్యూఆర్ పీక్యూ. ఓకేనా. పీక్యూఆర్ఎస్ అనేటువంటి క్వాడ్రిలేటర్ వచ్చింది విత్ పిఆర్ యాజ్ ఏ డయామీటర్. ఓకేనా. సో దీంతో 5th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే దీంతో సర్కిల్ చాప్టర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.